హాయ్ స్టూడెంట్స్, నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. మనకి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, టెట్ ఎగ్జాము పోస్ట్పోన్ అవుతుందా అన్న వీడియో మీకు ఆల్రెడీ అందించాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే టెట్ ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్పోన్ కాదు అని నేను చెప్పాను. ఈరోజు అదే టెట్ ఎగ్జామ్ సంబంధించి మనకు అప్డేట్ రావడం అనేది జరిగింది. అంటే టెట్ ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్పోన్ కాదు అని గతంలో చెప్పాను. మరి ఈరోజు ఏమంటే మరి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఈ నెల 22వ తారీఖున మనకు ఆల్ టికెట్లు కూడా విడుదల కాబోతున్నాయి. మరి నెక్స్ట్ మంత్ నుంచి మనకు అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి, టెట్ ఎగ్జామ్స్. మరి టెట్ ఎగ్జామ్ అయిపోతానే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అన్నది మనకి ప్రశ్న. టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా డిఎస్సి నిర్వహించేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ మాట మనకు జూన్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనగా జూన్లో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు, అంటే భర్తీ చేస్తామని చెప్పారు. టెట్ ఎగ్జామ్ 3 నెలల టైం ఇచ్చారు, అంటే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అంటే దాదాపు 3 నెలలు మనకు టైం ఇచ్చి టెట్ ఎగ్జామ్ అనేదాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి నవంబర్ మొదటి వారంలో మనకి రిజల్ట్ కూడా రాబోతున్నాయి టెట్ ఎగ్జామ్ సంబంధించి. తర్వాత ఒక 3 నెలల గ్యాప్ పెడతాడు, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, తర్వాత ఫిబ్రవరిలో మొదట్లో కానీ లేకపోతే చివరిలో కానీ ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ 100% ఉంది. ఎందుకంటున్నానంటే మార్చి నెలలో పెట్టచ్చు కదా సార్ అంటే మార్చి నెలలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు అన్నీ కూడా నిర్వహణ అనేది ప్రభుత్వం పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పెట్టే యోచనలో లేరు. అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలోనే డిఎస్సి ఎగ్జామ్ పూర్తయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి మనకు డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా ఫిబ్రవరిలో జరుగుతుంది. దీనిలో ఎటువంటి మొహమాటం లేదు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరొక 3 నెలల టైం ఇచ్చి 3వ నెలలో కానీ లేదా 4వ నెలల స్టార్టింగ్లో కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. దీన్ని ఒకసారి గమనించండి. అదేవిధంగా డిఎస్సి వాళ్ళ కోసం కరెంట్ అఫైర్స్ని ఒక 1000 బిట్స్ 1000 బిట్ల దాకా నేను జీకే అంటే కరెంట్ అఫైర్స్ని 6 నెలల కరెంట్ అఫైర్స్ మనకు జీకే మొత్తం 1000 బిట్స్ తీసుకురాబోతున్నాను. అకాడమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో అక్టోబర్ 3వ తారీఖున అంటే టెట్ ఎగ్జామ్ రోజున మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తూ వస్తా. ప్రతి మంత్కి సంబంధించి బిట్స్ యాడ్ చేస్తూ వస్తాను. 1000 బిట్స్ మొత్తం ఇస్తాను. ఈ 1000 బిట్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేని బాగా చదవండి, మీకు మంచి స్కోర్ వస్తుందని చెప్తున్నా. యాప్ పేరు అకాడమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్. అకాడమీ వెంకటేశ్వర్ అనే యాప్ మన ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 1000 బిట్ల కోసం కేవలం ప్రస్తుతం 399, ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్ 499 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ 1000 బిట్స్ మీరు డిఎస్సి చదివితే సరిపోతుంది. ఓకేనా? మరింత అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి